పాకిస్తాన్ భయపడుతోంది. దేనికైనా రెడీ అంటూనే పైకి బింకాలు పలుకుతున్న పాకిస్తాన్ భారత్ తమపై దాడి చేస్తుందేమోనటువంటి టెన్షన్లో ఉంది. వరుసగా పాకిస్తాన్ మంత్రులు భారత్ దాడి చేయబోతుందని ప్రకటనలు చేస్తున్నారు. భారత్ ప్రతీకార దాడికి దిగుతుందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించిన గంటల్లోనే మరొక మంత్రి కూడా అదే పల్లవి అందుకున్నారు. భారత్ 24 నుంచి 36 గంటల్లో తమపై సైనిక చర్యకు దిగుతుందని పాకిస్తాన్ సమాచార మంత్రి అయతుల్లా తరార్ ప్రకటించారు. దీనికి సంబంధించి తమ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందని అంటున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఇన్ఫో వచ్చినట్టు ఆయన చెబుతున్నారు. భారత్ ఏ చర్య తీసుకున్నా తాము దాన్ని తిప్పికొడతామని ప్రకటించారు. యుద్ధం అంటూ వస్తే భారత్ ముందు నిలబడలేమని పాకిస్తాన్కు తెలుసు. భారత్కు జరిగేటువంటి నష్టం కన్నా వాళ్లకు జరిగే నష్టమే చాలా ఎక్కువ. ఇప్పటికే ఐసీయూలో ఉన్నటువంటి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమవుతుంది. ప్రపంచ దేశాల నుంచి అందే సహకారం అంతంత మాత్రంగానే ఉండనుంది. దీంతో పాకిస్తాన్ భయపడిపోతోంది. అయితే 4-5 రోజులు భారత్ను ప్రతిఘటిస్తే చాలని భావిస్తోంది. ఈలోపు చైనా వంటి దేశాలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతాయని పాకిస్తాన్ ఆలోచిస్తోంది. మరొకవైపు సైనిక పరంగా తమ సన్నద్ధతను పెంచుతోంది. బోర్డర్ పోస్టులకు సంబంధించి రాడార్లు తరలిస్తోంది. భారత్ వైమానిక దాడులకు దిగుతుందని అంచనా వేస్తోంది.